నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి సరోజ గారు. దానికోసమని నేను ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్, నోస్ పైన బ్లాక్ కలర్ వస్తుంది. ఏం చేయాలి? 5 సంవత్సరాల నుంచి అయిపోయింది అక్కడ నలుపుగా. కానీ పోతలేదు సార్. ఎన్ని క్రీమ్స్ వాడుతున్నా, ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా పోవట్లేదు. ఏం చేయాలి అని అడుగుతున్నారు సరోజ గారు. సరోజ గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మందికి పిగ్మెంటేషన్స్ తో బాధపడుతున్నప్పుడు కేవలం క్రీమ్స్, టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా టాబ్లెట్స్, క్రీమ్స్ తో పాటు లేజర్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. పీల్స్ అనేటివి కూడా అవసరం ఉంటుంది. మైక్రోనీడ్లింగ్, సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే గ్లూటథైన్, వైటమిన్ సి, అలానే ఇతరత్ర థెరపీస్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. వీటన్నిటి గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ముక్కు పైన నలుపుతోటి స్టార్ట్ అవుతూ ఉంటుందండి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్. మంగు మచ్చలు అనేటివి ముక్కు పైనే వస్తుందండి. ముక్కు పైన నల్ల చుక్కలు వచ్చేసి ఫ్రెకిల్స్ లాగా మారుతుంది. సెబోరిక్ మెలనోసిస్ లాగా కూడా ఉండిపోతుంది. సింపుల్ ట్యాన్ లాగా కూడా ఉండిపోతుంది. ముక్కు పైన ఈ భాగంలో వచ్చేసి ఇక్కడ ఈ భాగంలో ఉన్న వాళ్ళకి దానికి సెబోరిక్ మెలనోసిస్ అని అంటారు. ముక్కు పైన ఈ భాగం నుంచి ఈ భాగం వరకు వచ్చి ఇక్కడ బుగ్గల పైన వచ్చినప్పుడు దాన్ని మంగు మచ్చలు అని అంటారని మీకు తెలుసు. చిన్న చిన్న చుక్కలు ఉంటాయండి, దాన్ని ఫ్రెకిల్స్ అని అంటారనమాట. అలానే కొన్ని ఇక్కడ గీతలాగా ఉంటుందన్నమాట. ఈ గీతలాగా ఉన్నదాన్ని ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని అంటారనమాట. సో ఈ ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అనేది ఇక్కడ ఉండటంతో ఏమవుతుందనంటే అక్కడ చర్మంలో నలుపు అనేది కనిపించేస్తూ ఉంటుంది. ఇది వంశపారపరంగా వస్తూ ఉంటుందండి. ఇది వంశంలో ఎవరికైనా ఒకరికుంటే దానివల్ల వస్తూ ఉంటుంది. ఎటోపిక్ డర్మటైటిస్ అనే కండిషన్ కూడా ఉంటుందండి. చర్మంలో డ్రైనెస్, విపరీతంగా స్కిన్ డ్రైనెస్, ఇచ్చింగ్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా విపరీతంగా స్కిన్ ని ఇలా నోజ్ని ఇలా అంటున్నప్పుడు దానివల్ల కూడా ఇది వస్తూ ఉంటుందండి. సో ముక్కు పైన ఉన్న పిగ్మెంటేషన్లకి ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఎప్పుడు తగ్గుతుంది? ఇవేవన్నా క్రీమ్స్ పెడితే తగ్గుతుందా అని అంటే ఏవి కూడా క్రీమ్స్ పెట్టినందుకు మనకి తగ్గవండి. వీటికి కేవలం కంట్రోల్లో తీసుకురావటానికని క్రీమ్స్, టాబ్లెట్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. ఉన్న వాటిని తగ్గించుకోవాలంటే వివిధ రకాలైన లేజర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెబోరిక్ మెలనోసిస్ ఉందనుకోండి, దానికి బ్లూ లేజర్ అనేది చేయాల్సిన అవసరం. ఫ్రెకిల్స్ ఉన్నాయనుకోండి, దానికి క్యూసిచ్ ఎండియాగ్ లేజర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చలు ఉన్నాయనుకోండి, మంగు మచ్చల లేజర్స్ అనేటివి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో మంగు మచ్చల లేజర్స్ అనేటివి మనకి చేసినప్పుడు ఏమవుతుంది, చక్కగా ఇలా టక్ 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 అని చేసేస్తాం అనమాట. క్యూసిచ్ లేజర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చిన్నగా బొడుపుల్లాగా వచ్చేసి పోతూ ఉంటుంది. అదే మనకి సెబోరిక్ మెలనోసిస్ వచ్చింది అనుకోండి, బ్లూ లేజర్ తో చేసినప్పుడు మనకి ఎటువంటి కనిపించకుండా టక్కుమని మనం చేసేసుకున్నాక లేజర్ మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. లేజర్స్ అనేటివి మనకి ఎప్పుడు చేస్తాము? 5 సంవత్సరాలు క్రీమ్స్ వాడినాక చేస్తామా, ముందు నుంచే మొదలెట్టాలా అని ఆలోచిస్తుంటారు చాలా మంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, పిగ్మెంటేషన్ కి క్రీమ్స్ వాడినప్పుడు అవి తగ్గవండి. క్రీమ్స్ వాడినంతసేపు మీరు అడుగుతూ ఉంటారు, మేము రాసిస్తూ ఉంటాం. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ కావాలి అంటే దానికి పీల్స్, లేజర్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్ అనేది చేస్తూ ఉంటే మన చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. సో చర్మంలో అసలు నలుపు ఎందుకు వచ్చింది, ఏ విధంగా జరుగుతుంది, చర్మం లోపల ఏం మార్పులు అవుతున్నాయి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందని నేను చెప్తాను కదండి. ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటాం. ఈ ఎపిడర్మిస్, డర్మిస్ మధ్యలో మనకి నల్ల కణాలు ఏవైతే ఉంటుందో నలుపుని ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఈ నలుపు ప్రొడక్షన్ చేస్తున్న దానికి మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డప్పుడు ఇంకెక్కువ నలుపు వస్తూ ఉంటుంది. మంగు మచ్చలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ నల్ల కణాలు అనేటివి కిందికి జారిపడి వాటిలోంచి నలుపు అనేది కింద పొరలో, పైన పొరలో మనకి ఇమిడిపోతుంది అనమాట. అక్కడ ఇంకిపోతుంది. అక్కడ ఉండిపోవటంతో ఏమవుతుందనంటే అక్కడ మంగు మచ్చల్లాగా తయారవుతుంది. సెబోరిక్ మెలనోసిస్ ఏమవుతుందనంటే చుట్టూరా పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి 2 పొరల్లో. అలానే ఫ్రెకిల్స్ ఉందనుకోండి, పైన పొరలో మాత్రమే ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట. సో ఇన్ని డిఫరెంట్ లెవెల్స్ లో నలుపు ఉంటుందండి. అందరు అంటారు కదా, సరే నల్ల మచ్చనే కదా, దానికి ఒక క్రీమ్ ఇస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే నలుపు మచ్చకి అక్కడ రావటానికని ఒక్కొక్క లెవెల్లో అక్కడ ఆ విధంగా మార్పులు అనేటివి ఉంటాయి. సో ఆ లెవెల్ కి తగ్గట్టుగా అనేటివి మనం ట్రీట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇంత అర్థం చేసుకోవటానికని మీరు మా దగ్గరకు వస్తే మీ స్కిన్ ని చూసి అసలు ఏ కండిషన్ ఉంది అనే దాన్ని చూసి నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. సో ట్రీట్మెంట్ లో ముఖ్యమైన భాగం వచ్చేసి మనం ఫస్ట్ డయాగ్నోసిస్, దాని తర్వాత ట్రీట్మెంట్స్ లో మనకి లేజర్స్ అనేటివి చాలా సేఫ్ గా ఉంటాయి. లేజర్స్ ఏ విధంగా చేస్తారు? లేజర్స్ అనేటివి జస్ట్ ఇలా ఒక జెల్ పెడతారు. జెల్ పెట్టేసి మనం టక్ 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 అని మన పనులు మనం చేసేస్తాం అనమాట. అలానే మనకి క్యూసిచ్ లేజర్ ఉందనుకోండి, చిన్నగా టప్ 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 అని చేసేస్తాం అనమాట. ఫోటోఫేషియల్ లేజర్స్ ఉన్నాయనుకోండి, మంగుమచ్చల లేజర్స్, దానికి ఒక జెల్ పెట్టేసి మంచిగా చేసేస్తూ ఉంటాం.
సెబోరిక్ మెలనోసిస్ ఉందనుకోండి, ఒక ఇన్విజిబుల్ బీమ్ తోటి లేజర్స్ మనం చేసి, దానికి తగ్గట్టుగా మనం నెమ్మదిగా పీల్ పెడుతూ ఉంటే చర్మంలో పైన పొర, కింద పొర వరకు ఇంపాక్ట్ చేయగలుగుతా ఉంటాం. సో, ఈ విధంగా లేజర్స్ అనేటివి చేసుకోవచ్చు. సేఫ్‌గా ఉంటాయి. మల్టిపుల్ సెషన్స్ చేసుకోవాలి. నెలకొకసారి, 15 రోజులకొకసారి పీల్స్‌తో కాంబినేషన్ చేయవచ్చు. మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనేటివి ఉంటాయండి. మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఏంటనంటే, మనకక్కడ మైక్రో నీడిల్స్ తోటి సీరమ్స్‌ని అక్కడ డిపాజిట్ చేయటంతోటి నెమ్మదిగా అక్కడ హైడ్రేషన్ అనేది పెరగటంతోటి మనకి సీరమ్ అనేది మంచిగా స్కిన్‌ని రీజువినేట్ చేస్తుందండి. ఈ విధంగా జరగటంతోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. సో, మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే లేజర్స్, పీల్స్‌తో పాటు ఎల్ఏడిడి థెరపీస్, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉండొచ్చండి. సేఫ్‌గా ఉంటాయి. చక్కగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. సో, ఇదండి విషయం. సరోజ గారు అడిగిన దానికి నేను సమాధానం చెప్పానని ఆశిస్తున్నానండి. మీకు ఇంకేమన్నా సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే సన్ స్క్రీన్స్‌ని మంచిగా యూజ్ చేసుకోవచ్చండి. మంచి సీరమ్స్, గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ అనేటివి కూడా మీకు దొరుకుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీరు మా దగ్గరకొస్తే దానికి తగ్గట్టుగా చూసి నేను మీకు ప్రిస్క్రైబ్ కూడా చేసి ట్రీట్మెంట్స్ అనేటివి మొదలుపెట్టొచ్చండి. నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.